హరిని ఈ గొడ్డు ఎక్కడ బెదిరినట్లేదే. అట్టాగా, దీని సంగతి నీకు తెలియదులే. మొరటగొడ్డు తెంచుకొని మీద పడిందంటే పడాలనేగా. బోడి బోడి కనిపిస్తుందా? లేదు. రాదా ఏమిటా పొగరు? అసలు నీ పొగరేంటంట? మర్యాదగా చెప్తే వినక్కర్లా. ఇదిగో నీ ఆటలు నా దగ్గర సాగు. ఎందుకు సాగవో మేము చూస్తాం. చూసావులే మహా. బుల్లోడా, ఇది మగురు గొడ్డు. దీని సంగతి తర్వాత చూద్దాం. చూడక వదిలిపెడతావా? వదిలిపెట్టక పట్టుకుంటావా? రాదా బుల్లోడా, తర్వాత చూద్దామ్మా. ఇప్పుడు కదరే, తర్వాత చూద్దాం. చూడు, కుడితే కొట్టే కొట్టావు గాని మా మామూలు ఇవ్వు. మామూలా? ఆహా. ఇస్తాను బోడి బాబు. చాలా మంచిది. ఏమిటి, ఈ బోడి బాబు గారికి గడ్డి పెడతావా? అందులో ఎండు గడ్డి. నిన్ను ఈ కేసు మనకు కుదిరేట్లేదురా. తర్వాత చూద్దాం. తర్వాత చూద్దాం. తొందరగా కానింట్రా. దొంగ పని చేసేటప్పుడైనా కాస్త ఒళ్ళొంచి పని చేయకపోతే మీరేం బాగుపడతారు? రే వాసు వస్తున్నాడు. రే సరివేరా, ఎక్కడ గట్టెక్కడ? అంతేరా, అంతే. జరుగుబాటున్న వాళ్ళు జరుపుకుంటూనే పోతారు. ఎవరు బుల్లయ్య జరుగుబాటున్నాళ్ళు? ఇంకెవరు, నువ్వే. మీ బాబాయ్ ప్రెసిడెంట్ కదా అని పొలం కలుపుకుంటూ పోతుంటే ఎంతకాలం చూస్తూ ఊరుకోమంటావు? ప్రెసిడెంట్ మాకు బాబాయ్ అయితే నీకు బావ. అయినా అట్లాంటి ధీమాలు నాకేం లేవులే. ఉందో లేదో సర్వేరాయని అడుగు. రాయిని అడిగినా ఒకటే, నన్ను అడిగినా ఒకటే. ఇదిగో బుల్లయ్య, నోరు లేనాళ్ళం. ఏం చేసినా పడి ఉంటాం, ఎక్కడేసినా పడి ఉంటాం. ఆహా, అయితే ఎక్కడో పడున్న రాయిని తీసుకొచ్చి నేను ఇక్కడ నాకేనంటావా? ఇదేం కొత్త కదలే బుల్లయ్య. జరిగేవాళ్ళు ఇట్లా జరుపుకుంటూనే పెరిగి పెద్దవాళ్ళు కావటం, పేదవాళ్ళు నానాటికి తరిగి బిచ్చగాళ్ళు కావటం మామూలేగా. అయితే ఇప్పుడు ఏమంటావు నువ్వు? నేనేం అనటం లేదయ్యా. ఏదన్నా అంటే మిగిలేదు అల్లరేగా. కానీ బాబు నిష్ట వచ్చేట్టు కానీ. అవునులే అవునులే, కొంపలు తీసే వాళ్ళ వేదాంతాలన్నీ ఇట్టాగే ఉంటాయి. అందుకే అన్నారు నోరు గలాడితే రాజ్యం అని. 100, 100, 200, 100, 100, 200. బోడి. 100. ఎంతసేపు చూసినా 200 మిగతా కూడా లెక్క పెట్టు. పచ్చ నోటు 2 నిండుగా చూశాక ఈ చిల్లరుంది, ఇది చిల్లర. రాజును చూసిన కంటితో మొగుడు చూసినట్టుందా? బుల్లిమా వస్తున్నాడు. ఒక పట్టు పడతామా? ఏట్రా దసరా బుల్లగా రంగులు నువ్వును? బుల్లయ్య గారు, బుల్లయ్య గారు, బుల్లయ్య గారు. ఏట్రా అల్లది? అల్లరి కాదు, దసరా మామూలు అడుగుతున్నాం. మామూలా? ఒక్కొక్కడు గాడిదలాగా ఉన్నారు. మామూలట మామూలు. ఆని కొడతావు ఎందుకు? పాట పాడింది నేనైతేను. కొడితే ఏం చేస్తావురా? హరిని హరిని కొట్టు చూద్దాం. ఏమన్నా? నన్ను నువ్వు ఎందుకయ్యా విరుచుకుపడుతున్నావు? నువ్వు మావాడి మీద ఎందుకు అట్లా విడిచిపడుతున్నావు? వాడన్న మాటలకు ముద్దు పెట్టుకోమంటావా? ఏమన్నాడే? ఏమన్నాడా? పబ్లిక్ రోడ్ లో నన్ను పట్టుకుని ఆర్ని అంటాడా? ఆర్ని అనే మాట వాడికి ఊతపదమని ఊరంతా తెలుసు. అందులో తిట్టు గాని మరొకటి గాని ఏం లేదే. వాడికి అసలు అటువంటి మాటలు రావు. వాడు దేవుడయ్యా. నీ తమ్ముడు నీకు దేవుడు కావచ్చు, ఊళ్ళో వాళ్ళకి కాదు. వాడు ఇష్టం వచ్చినట్టు కూస్తుంటే ఎవరు ఊరుకుంటారే? వాడి మీద ఏగవాలిందంటే నేను ఊరుకోను. ఏం చేస్తావే? రక్తం కళ్ళ చూస్తాను. రక్తం కళ్ళ చూస్తావా? ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కోలేరు. మీరొక్కరే కాదు, విధవలు కూడా గాజులు తొడుక్కోరు. అమ్మాయి, ఈ ఇల్లు ఏమిటి, ఈ రంగులు ఏమిటి, ఏమిటమ్మా ఇదంతా? దసరా బుల్లోడు వానర సైన్యంతో వచ్చాడు నాన్న. ఇక చెప్పాలా అల్లరి? మీ బావ అల్లరి రోజు రోజుకు మరి మితిమీరిపోతుంది. ఏం చేశాడు నాన్న? నిన్ను కూడా ఏమైనా అన్నాడా? వాడి మొహం దాందే ఉందిలే. ఇంతకాలం నీ చదువు పూర్తి కాలేదు కదా అని ఊరుకున్నాను. ఇక లాభం లేదు. వాడి ముందర కాలకు బంద వేయాల్సిందే. తొందరలో ముహూర్తం పెట్టించి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాం. పిచ్చి పిల్ల. బావా, నానేమన్నారు విన్నావా? త్వరలో మన పెళ్లికి ముహూర్తం పెట్టించి నీ కాళ్ళకు బంధం వేస్తారట. అప్పుడు గాని నీ అల్లరి తగ్గదట. నువ్వెప్పుడు అల్లరి బావి, అల్లరి బావుగానే ఉండాలి. ఆ అల్లరిలో ఎంత ముత్తుందో నాన్నకేం తెలుసు? యశోదమ్మ గారు వచ్చేసాం. రండి బాబు రండి, అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఏమి ఘమఘమ, ఏమి ఘుమఘుమ, లడ్డు గారె గూరె. ఉండండి మీ పని చెప్తాం, ఉండండి మీ పని చెప్తాం. పీక దాకా పట్టించండి. భోజన కాలే భగవన్నామ స్మరణే. ఏంటిది నా ఇది? నా వయసుతో పాటు వెనమత కూడా పెరిగిపోతుంది. అందరూ చూస్తారు, దిష్టి తవ్వుతుంది. ఏం చిన్న ఇంత వెనమతి పెట్టా? గట్టిగా మాట్లాడకు, అందరూ వింటారు. దిష్టి తగులుతుంది. కనుక
అదేమా వ్యాపారం ఎట్లా ఉంది? ఏ వ్యాపారం లేండి పులి గారు, మీలాంటి పెద్దవాళ్ళు సూపు తగ్గింది, నా వ్యాపారం సన్నబడ్డది. నువ్వు మాత్రం సన్నబడలే. చాలండి సరసం, రూపాయికి వెళ్ళి వేసుకుంటారా? పట్టపగల రూపాయికి ఎందుకు అందులో ఈ వయసులో? వయసు పోయాకే కదా ఆ కిల్లితో అవసరం. వస్తుంది అది కదా ఆజమ్మంటే మాటకు మాట టక్క టక్క. అదేగా మరి. ఎరా గోపి, అప్పుడే తెల్లారి ఊరి మీద పడ్డానికి. అదేమిటి మావయ్య, నాకంటే ముందు నువ్వే ఊరి మీద పడ్డావుగా. చూసావాజమ్మా, ఇది వలస. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరాదంటారు. వస్తా వచ్చేసా. ఏంటి బులోడా, ఏంటి మన ప్రోగ్రామ్, మన కథ? అప్పుడే మర్చిపోయా. ఆ మకరు కొట్టలేదు. ఎవరా కుర్తిరేళ్లు ఎందుకట్టా? దాని సంగతి ఈ రోజు తేల్చి ఏమొద్దు గాని. ఎవరు? రాధా, నిర్మల, బాగున్నావా? ఎప్పుడు వచ్చావే? నిజం చెప్పమన్నావా? వచ్చి 4 రోజులైంది. ఇప్పుడు కనిపించటం? అవునులే, ఎప్పుడో చిన్న స్కూల్లో చదువుకున్న వాళ్ళం. ఇప్పుడంతా పెద్ద చదువులు, బస్తీ స్నేహితులు. మేము ఎక్కడ కనపడతాం? పోరాదా నిర్మల. అవును పెద్దమ్మా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం ఆరోగ్యం లేమ్మా, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. అదే మాట పెద్దమ్మా, రాధ పెళ్లి కాకుండానే. అందుకేనమ్మా, ఆ ఒక్క ఆశతోనే ఈ బండిని ఇలా లాక్కొస్తున్నా. ఏం పర్వాలేదు పెద్దమ్మా, ఈ ఏడ్ చేసేదావు రాధ పెళ్లి. మా నిద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరగాలి. ఓ తప్పకుండా. కానిందమ్మా. ఏ రాధా, రేపు నా పుట్టినరోజుకి గోపి బావను వాళ్ళ స్నేహితులను భోజనానికి పిలిచాను. నువ్వు కూడా వస్తే సరదాగా ఉంటుంది. ఊరిని ఆ కోతి మొక్కలు పిలిచా? ఏ మొన్న దసరా మామూలుకని వచ్చారే. అబ్బా, గోపికి పట్టుందే పోరు. ఏం చేశాడేమిటి? చేస్తే నేనే ఊరుకునేది. బాగా ఇచ్చాలే డోసు. పోతూ పోతూ ఈ మొక్కలు కొట్టు సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చూద్దామంటే పెద్ద కోతలకు వస్తుపోయాడు. అలాగా? అయితే ఇంకే, ఆ కోతలు ఏమిటో మనవు చూద్దాం. ఓ పట్టు పడదాం. తప్పకుండా. నువ్వు తొందరగా వచ్చేసేయి. వచ్చేస్తాను. శ్రీరాములు కొండదేవత రామన్న లచ్చన్న వచ్చినారులే. మేకన్న తోకన్న వచ్చినారులే. గీతలు చూస్తాం, రాతలు చెబుతాం, లోగుట్టు చెబుతా. మరిచినాను అది కూడా చెబుతాం. వాక్కు తుసుబోదు పోదుగా మరే. పుంజులు లేని పెట్టలకు, పెట్టలు లేని పుంజులకు పట్టాలు చెబుతాం. చెబుతా. రామ్మారా, దాక్తే దాగదు, బయటికి రా. ఏమిటా కాగోలా? ఈ పులిబుర్ర ఈ పెట్టకు గట్టి మీసాల పోతు కావాలి. నీకేదో చూపించు, మా దొర నీ రాత చెప్పారు. మా రాతలు మాకు తెలుసు కానీ దయచేయండి. పెడతారా లేదా? అమ్మా రాధా, ఏం చెప్తారో చెప్పనివే. చెప్పండి అయ్యా. పెట్టరుగన్న పెద్దమ్మ పెటలాడుతుండాది. పెళ్లి కథ చెబుతాం, అంతా చెబుతాం, చెయ్యిచ్చి కూకో పెట్ట. నేనేమన్నా ఇవ్వమ్మా. చెయ్యి పిట్ట చెయ్యి. మా దొరంటే ఏటనుకున్నావు? సినిమా వాళ్ళ చేతుల్లో గీతలు చూసి రీతులు చెప్పినాడు. చెప్పినాము, చెయ్యిచ్చి కూకో. ఏంటో లాగడం? పెట్ట మంచి గుర్రు మీద ఉండాది. పెట్ట నీ మనసు పోయి ఒక పుంజుకు తగులుకుండాది. ఎవరినైనా? ఎవరా అబ్బాయి? ఈ ఊరే ఏలుడిసిన బావా. బీరకాయ పీచు. పెట్టను గన్న పెద్దమ్మ పీక ఎండుకుపోతుండాలి. కాస్త గంగ తెచ్చి పెడతావు. గంగ. అలాగే నాయన. పెట్టా చెయ్యి. ఏమిటిది? పెట్ట నీకు గేరెక్కువ. నీ గేర అడిసేవాడు, నువ్వు మెచ్చినోడు. నూనూకు మీ సాలపోతూ నీకు మొగుడుగా వస్తాడు. నిజంగానా? ఎప్పుడు? అంటారా దారికి. ఆడికి నీ మీద కోపం వచ్చింది కదూ. నేనేం తప్పు చేయలేదు దొరా. అదేమో నాకు తెలియదు. నీ మీద మాత్రం గుర్రమంటుండాడు. నీ ముఖం చూడడు. మరి నేనేం చేయాలి? అదే కదా చెబుతుంటా. మా దొర కాళ్ళట్టు వశీకరణ మంత్రం ఊస్తాడు. చూస్తావేమే పిట్ట, పట్టమన్నాడుగా కాళ్ళు పట్టు. అట్లాగే దొరా. అంటే గట్టిగా పట్టవే పెట్ట, మనసు పెట్టి కాళ్ళు పట్టు. కాళ్ళు పట్టినావా, కుడితి కొట్టినావా? ఒరే బోడి, ఈ మగురుగుడ్డు కాళ్ళుంటుంది కానీ ఒళ్ళు కూడా పట్టించుకోగలరు. మీరా? లేకపోతే ఎండుగడ్డి పెడతా. ఉండండి ఉండండి, మీ పని చెప్తాను. ఊతయ్యకే పిట్ట, ఈ తోకన్న తోక ముడుస్తాడులే. ఈ రామన్న రాత్రికి కలుస్తాడులే.
నిర్మలా కుమారి గారు, అతిథులం ఇచ్చేశాం, భోజనానికి వచ్చేశాం. వచ్చేసారా? రండి రండి. నువ్వా అండి? అవునండి, కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి రండి. పదండి పదండి. ఏం నీళ్ళు ఇవి? ఏమవా ఏ పసుపు నీళ్ళు. పసుపు నీళ్ళ అన్యాయం, అక్రమం, ద్రోహం. ఏమిటే రాదా చూసి బక్కర్లే. ఏమనుకో బావా, ముందు మొహం తుడుచుకో. ఓహో, ఇదంతా నీ పనా? రే బడి, ఎర్ర నీళ్ళు రెడీ. బడి పిచ్చికి పడినాడు. ఎరా బడి, తుడుచుకో, మహోత్స నల్లగా తుడుచుకో. ఆగు ఆగు, చూడండి నన్ను చూడండి ముందు. ఇప్పుడు తుడుచుకో. ఏది బావా ఆ టవలి? ఇంకా ఉందా? తిరుగు తిరుగు.